హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్. మీరు చూస్తున్న స్వాతి అనిల్ టెక్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇన్ఫినిక్స్ నుంచి రీసెంట్గా లాంచ్ చేసిన ఇన్ఫినిక్స్ నోట్ 12 5G మొబైల్ ఈ వీడియోలో మీకు అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ మోడల్ గురించి నేను రివ్యూ కూడా చేశాను ఫ్రెండ్స్, పైన ఐకార్డ్లో పిన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ మొబైల్ అవుట్లుక్ డిజైన్ ఎలా ఉందో మొబైల్ మాన్యువల్గా అయితే పట్టుకొని ఒకసారి చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోని ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. గో టు అన్బాక్సింగ్. ఫ్రెండ్స్, బాక్స్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇన్ఫినిక్స్ నోట్ 12 5G అని రాసి ఉంది. అలాగే మనకి మార్వెల్స్తో అయితే వీళ్ళు టైప్ అయ్యారు. బాక్స్ కూడా చాలా కొత్తగా కనిపిస్తుంది ఇన్ఫినిక్స్ నుంచి. చాలా బాగుంది ఈ డిజైన్ అయితే. బ్లాక్ బాక్స్, మార్వెల్ స్టిక్కర్స్, మార్వెల్స్ డిజైన్ కూడా మనకి బాక్స్ ఫ్రంట్ సైడ్ ఉంది. బ్యాక్ సైడ్ మొత్తం వాళ్ళ హైలైటింగ్ స్ప్యూషెట్స్ అన్ని మనకి బ్యాక్ సైడ్ ఇంక్లూడ్ చేశారు. ఫటాఫట్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన వెంటనే మనకి మొబైల్ కనిపిస్తుంది. మొబైల్ని ఒకసారి పక్కన పెట్టేసేసి బాక్స్లో ఏమేమి కంటెంట్స్ ఇచ్చారో ఒకసారి చూసేద్దాం. ఫ్రెండ్స్, ఛార్జర్ అయితే కనిపిస్తుంది మనకి. 33 hours ఫాస్ట్ ఛార్జర్. అండ్ మనకి ఛార్జర్ కూడా టైప్ సితో వస్తుంది, ఫాస్ట్ ఛార్జర్. అండ్ మనకి క్లియర్ కేస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా క్లీన్ అయితే ఉంది, చాలా బాగుంటుంది క్లియర్ కేసు. వీళ్ళు మొబైల్స్ అన్నింటిలో కూడా వీళ్ళు క్లియర్ కేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మార్వెల్ స్టిక్కర్స్ కూడా మనకి వీళ్ళు ఇంక్లూడ్ అయితే చేశారు. టైప్ అయ్యారు కదా ఇన్ఫినిక్స్ అండ్ మార్వెల్, టైప్ అయిన స్టిక్కర్స్ కూడా వీళ్ళు బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే సిమ్ టూల్ కనిపిస్తుంది, సిమ్ ఎజెక్టర్ పిన్ అండ్ యూజర్ మాన్యువల్ అయితే ఉన్నాయి. మొబైల్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. మొబైల్ ఫ్రంట్ సైడ్ వాటర్ టాప్ స్క్రీన్తో వస్తుంది. బాక్స్ ఫినిషింగ్తో వస్తుంది. పట్టుకుంటే కూడా ఇన్ హ్యాండ్ ఫీల్ చాలా బాగుంది మనకి. బాక్స్ ఫినిషింగ్తో మనకి బాటంలో ఇన్ఫినిక్స్ 5G అని అయితే రాసి ఉంది. కెమెరా కూడా మరీ బంప్ అయితే ఎక్కువ అయితే ఇవ్వలేదు, కానీ అవుట్లుక్ డిజైన్ అయితే చాలా బాగుంది. మనకి రైట్ సైడ్ పవర్ ఆన్ బటన్ ఫింగర్ ప్రింట్ కవర్ చేస్తుంది. అండ్ వాల్యూమ్ రాకెట్స్, అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే రైట్ సైడ్ ఇచ్చారు. అండ్ వాటర్ డ్రాప్ నాచ్ స్క్రీన్తో వస్తుంది. అండ్ మనకి సైడ్ అయితే సిమ్ ట్రే కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్. ఒకసారి సిమ్ ట్రే ఓపెన్ చేద్దాం. డ్యూయల్ సిమ్ లేకపోతే మైక్రో సిమ్ ఒకసారి చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, డబల్ సిమ్ అండ్ చిప్ ఆప్షన్ 2+1 సిమ్ కార్డ్ మనకి వేసుకోవచ్చు. డబల్ సిమ్ ఆప్షన్ ఇచ్చారు. అండ్ మనకి బాటంలో స్పీకర్ అని కనిపిస్తుంది, మెయిన్ స్పీకర్ అండ్ ఛార్జింగ్ పోర్ట్ అండ్ మైక్. అండ్ మనకి ఇయర్ఫోన్ జాక్ ప్రొవైడ్ కూడా చేశారు, ఇయర్ఫోన్ జాక్. కేస్ వేసి చూస్తే మనకి ఒకసారి అవుట్లుక్ డిజైన్ ఏమన్నా పాడవుతుందో అని చూద్దాం. కేస్ వేసినా కానీ మనకి చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది. చాలా బాగుంది, క్లీన్గా అయితే ఉంది. ఒకసారి ఇంకా కేస్ తీసేసి మొబైల్ని ఆన్ అయితే చేద్దాం. ఫటాఫట్ ఆన్ చేసి హోమ్ స్క్రీన్లో అయితే కలుస్తాను. ఎక్స్ వాయిస్తో వస్తుంది కాబట్టి మనకి Android 12 బేస్డ్ ఆన్. హోమ్ స్క్రీన్లో అయితే ఉన్నాం. ఇన్ఫినిక్స్ నోట్ 12 5G హోమ్ స్క్రీన్లో అయితే మనం ఉన్నాం. మనకి అండర్ 15Kలో మనకి ఇదే మొదట 5G ఫోన్ ఫ్రెండ్స్. ఇదే మొదట 5G ఫోన్ అండర్ 15,000లో సూపర్ అమోలెడ్ స్క్రీన్తో వస్తుంది. టచ్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా ఫాస్ట్ అయితే ఉంది. ఒకసారి అబౌట్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం. అండ్ ఎక్స్ వాయిస్తో ఉంది మనకి నోట్ 12 5G. అండ్ ర్యామ్ ఎక్స్పెన్షన్ కూడా మనకి కనిపిస్తుంది ఫ్రెండ్స్. 6GB అండ్ 3GB వరకు ర్యామ్ ఎక్స్పెన్షన్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ వర్షన్ అన్నీ అయితే కనిపిస్తున్నాయి. అనుకోని చాలా వాటికి బ్లోట్వేర్ అయితే మనకి ఇన్స్టాల్ అయితే ప్రీ ఇన్స్టాల్ అయితే ఉన్నాయి. ఒకసారి అన్ఇన్స్టాల్ ఆప్షన్ ఇచ్చారో లేదో ఒకసారి చెక్ చేద్దాం. అన్ఇన్స్టాల్ ఆప్షన్ ఉంది. మీకు చాలా వాటికి బ్లోట్వేర్ అయితే చాలా ఇన్స్టాల్ అయ్యి ఉంది. ఏమైనా అవసరం లేని ఉంటే మీరు అన్ఇన్స్టాల్ అయితే చేసుకోండి. అండ్ టోటల్గా మొబైల్ డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇన్ హ్యాండ్ ఫీల్డ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మీకు ఎలా అనిపిస్తుందో నాకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.